గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో విద్య, వైద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజా దర్బార్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 11,200 ఫిర్యాదులు పరిష్కరించామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు గ్రామాల్లోనే పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. గన్నవరం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కోనాయ చెరువు నుంచి పైప్ లైన్ ఏర్పాటుకు 5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు, ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యమని, అధికారుల సమన్వయంతో గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం మండలం సంబంధించి అన్ని శాఖల అధికారులతో విద్య, వైద్యం, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో ఎవ్రీ 3-4 మంత్స్ కి రివ్యూ పెట్టి ఈసారి లేట్ అవడం వల్ల పనులు లేట్ గా నడుస్తున్నాయి నా దృష్టికి వచ్చి. కొంచెం నేను అమెరికా వెళ్ళడం ఒక కారణం అయితే మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ ఉండటం వల్ల ఈసారి రివ్యూ మీటింగ్ లేట్ గా పెట్టిన పరిస్థితి. ఇక రాబోయే కాలంలో ఎవ్రీ 3-4 మంత్స్ లో 8% రివ్యూ చేస్తానని చెప్పా. పనులు ఈ కృష్ణా జిల్లాలో ఎక్కువ అవార్డులు స్థానిక ఎంఆర్ఓ శివయ్య గారికి కానీ మిగతా మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అధికారులకే ఉత్తమ ఎంప్లాయీ అవార్డులు వచ్చిన పరిస్థితి. దాని అర్థం ఈ నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పక తప్పని పరిస్థితి. అలాగే ఏదైతే నేను గ్రామాన 2 ఏళ్ల పరిపాలన మీద నమ్మకం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 18 గ్రామాలు తిరిగితే నాతో పాటు ఈవినింగ్ 5-6 నుంచి 9-10 వరకు అధికారులందరూ కూడా వస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లో కూడా పనిచేస్తున్నందుకు గన్నవరం నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారిని అటెండర్ దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే గ్రీవియన్స్ లో కూడా ఈ రాష్ట్రంలో 1600 గ్రీవియన్స్ అసెంబ్లీ కన్వెన్షన్ లో ఎమ్మెల్యే కొత్తలో చేసి కూడా కలిపితే 11,200 అర్జీలను పరిష్కరించిన అధికారులను అభినందిస్తూ, ఇంకా చిన్న సమస్యలు ఎక్కడ ఉంటాయి వాటిని కూడా అడ్రస్ చేస్తుందిగా అధికారులు కోరా. నెక్స్ట్ మిగతా అంతకుముందు నియోజకవర్గ వారీగా రివ్యూ మీటింగ్ పెడతాం వల్ల ఏటీఆర్ రిపోర్ట్లు ఇచ్చినవి మాత్రం తెలుస్తాయి కానీ మిగతా పనులు కొంచెం పెండింగ్ అయ్యే పరిస్థితి. ఇవాళ డెఫినెట్ గా గన్నవరం నియోజకవర్గం ఏ స్థాయికి వచ్చిందంటే, నేను గెలిచిన కొత్తలో గ్రీవియన్స్ డేలు పెడితే 1600, 1500, 1000, 700 అప్లికేషన్ వచ్చే పరిస్థితి. ఇవాళ ఈ తగ్గుముఖం బట్టి 200-300 వచ్చే పరిస్థితి. నేను అధికారులకు చెప్పా, ఇప్పటి వరకు ఒక రకంగా పనిచేస్తాం, ఇక నుంచి మీరే గ్రామాల్లో సమస్యలు ఐడెంటిఫై చేయండి. ప్రజలు వచ్చి మనకి గ్రీవియన్స్ ఇచ్చే పరిస్థితి కాకుండా పంచాయతీ ఈఓ దగ్గర నుంచి ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరైనా ఆఫీస్ లో కూర్చొని పనిచేసే ఎంఆర్ఓ వెళ్ళలేదంటే అర్థం ఉంది కానీ ఎంపీడీఓ వెళ్ళలేదంటే అర్థం ఉంది కానీ ఈఓకి డెఫినెట్ గా ఆ ఊరి సమస్యలు చూడటానికి ఆయన ఉందనేది గుర్తెరిగి మీ సమస్యలు మీరే ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసి నా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని కోరా. డెఫినెట్ గా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీ చేసే దిశగా పనిచేస్తాం. గన్నవరాన్ని గ్రీన్ గా చెట్లు నాటమంటే అది కూడా అవని పరిస్థితి. నిన్న 2 రోజుల క్రితం ఊర చెరువు దగ్గర నాటేమని చెప్తున్నాడు ఇవో. అలాగే రాబోయే కాలంలో కోనాయి చెరువు దగ్గర 5 కోట్ల రూపాయలు పైప్ లైన్ డబ్బులు కేటాయించాం. అది డెఫినెట్ గా గన్నవరం నియోజకవర్గ ప్రజల దాహార్తిని డెఫినెట్ గా తీరుస్తుంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ 5 కోట్లు కానీ రామవరపాడు దగ్గర వంతెన కానీ ఆయన సాయం చేస్తానని చెప్పారు.